బీఆర్ఎస్ గర్వాపసి ఆపరేషన్ మొదలు పెట్టేసింది. దానికి నిదర్శనమే రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గుట్టికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బీఆర్ఎస్ ఓడిపోయేసరికి కాంగ్రెస్ ఆకర్ష్ పేరుతో అందరినీ తన పార్టీలోకి లాగేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక కేసీఆర్ పని అవుట్, రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే కాంగ్రెస్ లోకి వెళ్లాల్సిందే అనుకున్నారు. వెళ్లిన వాళ్లంతా వెళ్లారు. కేసీఆర్ చూస్తూ కూర్చున్నారు. కాంగ్రెస్ ఆకర్ష్ వేడి కాస్త చల్లారింది. నెమ్మదిగా కాంగ్రెస్ లో ఇమడలేక బీఆర్ఎస్ఏ బెటర్ అనే పరిస్థితికి వచ్చింది. సొంతిల్లు సొంతిల్లే, అద్దిల్లు అద్దిల్లే, ఎప్పటికైనా అదే నిజం అని తెలిసొచ్చింది. ఆల్రెడీ కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్లను బీఆర్ఎస్ పట్టించుకోకుండా స్వాగతించకుండా ఉండేసరికి వాళ్లకు కాస్త ఆత్మాభిమానం దెబ్బతింది. దాంతో సొంత ఇంటి బాట పట్టారు ఒక్కొక్కరిగా. దానికి ఉదాహరణే కాంగ్రెస్ కండువా కప్పుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఇమడలేక పొమ్మనలేక పొగపెట్టడంతో తిరిగి సొంత గుటికి చేరుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బండ్ల బాటలోనే మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ హస్తం పార్టీకి కటీఫ్ చెప్పి కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల ఎపిసోడ్ తో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ గర్వాపసికి తెరలేపినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బండ్లతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ గుటికి చేరుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ గర్వాపసి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చేవేళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి సొంత గుటికి వచ్చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లాబీలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో గర్వాపసి వార్తలకు బలం చేకూరినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు తర్వాత కలిపి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో మొదలైన చేరికల పర్వం తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాళే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గుట్టికి చేరుకున్నారు. ఇందులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి గులాబీ గుట్టికి చేరుకోగా ఎంతమంది తిరిగి వస్తారో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది సభ్యులు గెలవగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక మిగిలిన 38 మందిలో 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించింది. అయితే ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు. అయితే పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకోవద్దు అంటూ బీఆర్ఎస్ లో ఆల్రెడీ కొనసాగుతున్న పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు.